కొన్ని ప్రేమ కథలు కలుసుకోవడంతో మొదలవ్వవు. కొన్ని ప్రేమ కథలు ఒక అబద్ధంతో మొదలవుతాయి. కిరణ్, రాత్రి 10 గంటలు దాటితేనే అతని రోజు మొదలవుతుంది. పగలు నిద్ర, రాత్రి పని. వాడి పని ఏంటో ఎవరికీ తెలియదు. వాడే ఎవరికీ చెప్పడు. నగరం నిద్రపోతున్నప్పుడు అతను మేల్కుంటాడు. ఖాళీ రోడ్లు, పసుపు వీధి దీపాలు, మరియు అతని లోపల ఉన్న ఒక పాత తప్పు. అన్విత పగలు నవ్వుతుంది, రాత్రి మాత్రం ఏడుస్తుంది. ఆమె ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది. రోజూ 100 మందిని బ్రతికించడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన జీవితాన్ని మాత్రం కాపాడుకోలేకపోతుంది. 3 నెలల క్రితం ఆమె పెళ్లి ఆగిపోయింది. కారణం ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలని ఆమె కూడా కోరుకోదు. కిరణ్, అన్విత కలిసింది ప్రేమ కోసం కాదు, అవసరం కోసం. ఒక రాత్రి అన్విత హాస్పిటల్ నుండి బయటికి వస్తుండగా ఆమె ముందు ఒక బైక్ ఆగింది. మీరు అన్వితా అని అడిగాడు కిరణ్. ఆమె షాక్ అయింది. ఎందుకంటే ఆ పేరు చాలా రోజుల తర్వాత ఒక అపరిచితుడి నోట వినిపించింది. మీ నంబర్ నాకు ఎవరో ఇచ్చారు. మీకు సహాయం కావాలంట అన్నాడు అతను. ఆమెకి అర్థం కాలేదు. కాని ఆ క్షణంలో ఆమెకి సహాయం కావాలి. ఆ రాత్రి ఆమె అతని బైక్ మీద కూర్చుంది. ఎందుకు వెళ్తున్నానో తెలియదు, ఎవడో తెలియదు, కానీ భయం మాత్రం లేదు. ఆమె అడిగింది, మీరు ఏం చేస్తారు అని. అతను నవ్వి, అబద్ధాలు అన్నాడు. ఆ మాట ఆమెను నవ్వించింది. ఎందుకంటే ఆమె కూడా అదే చేస్తోంది. తర్వాతి రోజులు వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. ప్రతి రాత్రి కిరణ్ ఆమెని ప్రశ్నించలేదు. అన్విత అతన్ని అడగలేదు. అలా ప్రశ్నలు లేకుండా గడిచిన రోజుల్లోనే ఒక అటాచ్మెంట్ పుట్టింది. ఒక రోజు అన్విత అంది, నువ్వు నిజం చెప్పట్లేదు అని. కిరణ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతనికి అది తెలుసు, కానీ చెప్పలేడు. ఎందుకంటే అతని నిజం బయటపడితే అన్విత అతన్ని ద్వేషిస్తుంది. ఆ రాత్రి అన్విత అతనితో అంది, నువ్వు లేకుండా నాకు ప్రశాంతంగా నిద్ర రావడం లేదు అని. ఆ మాట కిరణ్ జీవితంలో వినాల్సిన చివరి మాటలా అనిపించింది. ఎందుకంటే రేపటి రాత్రి అతను ఈ నగరాన్ని వదిలి వెళ్ళాలి. కానీ ఆమెకి అది తెలియదు. ఆమెకి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా తాను ప్రేమిస్తున్న మనిషే తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి అని.